సాధారణంగా మన టాలీవుడ్ లో ఒక సినిమా రిలీజ్ కాబోతుందంటే ఆ హీరో ఆ సినిమా మీద పెట్టే ఎఫెక్ట్స్ వలన మహా అయితే 1, 2 లేదా 3 ఆల్ టైమ్ రికార్డ్స్ ని క్రియేట్ చేసుకోగలరు. కానీ మన ప్రభాస్ అన్న కెరీర్ లోనే కాదు, ఫర్ ది ఫస్ట్ టైం మన టాలీవుడ్ లోనే సినిమా రిలీజ్ కాకపోయిన ముందే ఇంచుమించుగా ఒక 10 ఆల్ టైమ్ రికార్డ్స్ ని క్రియేట్ చేశాడు కల్కి సినిమాతో మన ప్రభాస్ అన్న. మరి ఆ రికార్డ్స్ ఏంటి అండ్ ఏ ఏరియాస్ లో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేశాడు మన డార్లింగ్ అన్న అన్నది ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ డార్లింగ్ అన్న ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే పక్క వీడియోకి ఒక లైక్ చేసి ప్రభాస్ అన్న రేంజ్ ఏంటో చూపించేయాలి. ఫస్ట్ గా ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనర్ ఇన్ నైజామేరియా మావా. ఇలా టికెట్స్ పెట్టారో లేదో నాకు తెలిసినంత వరకు కూడా సింగిల్ స్క్రీన్స్ మల్టీప్లెక్స్ అనేసి కాకుండా ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్ లో కూడా అన్ని షోస్ కూడా ఫుల్ బుక్ పడిపోయి మావా. అండ్ ఇన్ఫాక్ట్ చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి ప్రభాస్ గారి కల్కి 2898 AD మూవీ అనేసి రాజశేఖర్ గారి కల్కి సినిమాని బుక్ చేసుకున్నారు మావా. అయినా సరే ఆ కల్కి సినిమా టికెట్స్ ఎవరైతే బుక్ చేసుకున్నారో కన్ఫ్యూజన్ లో ఆ టికెట్ పట్టుకుని వెళ్ళి చూపిస్తే కల్కి 2898 AD మూవీకి వెళ్ళొచ్చంట. నిజానికి ఒక సినిమా అనుకుని ఇంకో సినిమా షోకి బుక్ చేసి అవి కూడా హౌస్ఫుల్ బోర్డులు పడేలా చేశారంటే మన డార్లింగ్ అన్న క్రేజ్ ఎలా ఉందో ఈజీగా తెలుస్తుంది నైజామేరియా. అండ్ ఫర్ ది హిస్టరీలోనే ఫస్ట్ టైం ఇలాంటి గ్లిచ్ జరిగింది. ఈ గ్లిచ్ మీద కూడా ప్రభాస్ అన్న ఒక ఆల్ టైమ్ రికార్డ్ ని క్రియేట్ చేసుకున్నాడని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనర్ ఇన్ కెనడా. మన తెలుగు మూవీ మన నైజామేరియాలో ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనర్ కొట్టిందంటే అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ మన టాలీవుడ్ నుంచి ఒక మూవీ వెళ్ళి కెనడాలో అన్ని మూవీస్ కి బీట్ చేసి మరి ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనర్ గా నిలిచిందంటే అది గొప్ప విశేషం అనేసి చెప్పుకోవచ్చు. అండ్ సేమ్ ఇలానే జర్మనీ ఏరియాలో కూడా ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనర్ గా నిలుచుకుంది మావా. అండ్ ఫాస్టెస్ట్ 1 మిలియన్ 2 మిలియన్ 3 మిలియన్స్ ప్రీ సేల్స్ అనేవి కల్కి సినిమాకి జరగడం ఒక బిగ్ అచీవ్మెంట్. అండ్ అలానే ఒక ఆల్ టైమ్ రికార్డ్ అనేసి క్లియర్ గా తెలుస్తుంది. అండ్ అంతేకాదు మనకి ఏమైనా ఇష్టమైన సినిమాలు రాబోతున్నాయి అంటే పేటిఎం యాప్ లోకి వెళ్ళి ఆ సినిమా టికెట్స్ నాకు కావాలని బుక్ టికెట్స్ అని ఇంట్రెస్ట్ పెట్టుకుంటాం కదా. సో ఆ ఇంట్రెస్ట్ బుకింగ్స్ అన్నవి మన ఇండియాలోనే ఫర్ ది ఫస్ట్ టైం కల్కి మూవీ అయితే 1 మిలియన్ అండ్ 2 మిలియన్ ఇంట్రెస్ట్ అయితే సొంతం చేసుకుంది. ఇది కూడా ఒక రికార్డే. అండ్ అంతేకాదు హైదరాబాద్ సిటీలో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతాయి కదా, అందులో కూడా అత్యంత గ్రాస్ ని కలెక్ట్ చేసి కల్కి సినిమాని ఒక ఆల్ టైమ్ రికార్డ్ ని క్రియేట్ చేసుకుంది మావా. అండ్ ఈ సినిమాకి గాను ప్రీమియర్ షోస్ కి కూడా 1 lakh ప్లస్ టికెట్స్ సోల్డ్ అవ్వడం అది కూడా ఒక ఆల్ టైమ్ రికార్డే మావా. ఇలా ఒకటి కాదు రెండు కాదు, సినిమా రిలీజ్ కాకపోయిన ముందే ఆల్మోస్ట్ 7 నుంచి 10 ఆల్ టైమ్ రికార్డ్స్ ని ప్రభాస్ అన్న సొంతం చేసుకున్నాడు. మరి రేపు పొద్దున June 27 ప్రభాస్ అన్న ఇంకెన్ని ఆల్ టైమ్ రికార్డ్స్ తిరగ రాస్తాడో చూడాల్సి ఉంది మావా. మరి ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఇంతవరకు వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చుంటుంది. కాబట్టి పక్కా వీడియోకి ఒక లైక్ చేసి మీరు జెన్యూన్ ప్రభాస్ ఫ్యాన్స్ అని నిరూపించుకోండి. అండ్ అంతేకాదు ఈ కల్కి సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో ఎంతమంది టికెట్స్ బుక్ చేసుకుని 1000 కాళ్ళతో ఎదురు చూస్తున్నారు సినిమా చూడడానికి కామెంట్ లో తోసేయండి. అండ్ అంతేకాదు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఛానల్లో కంటెంట్ ని చూసి కంటెంట్ వస్తే పక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. సైనింగ్ ఆఫ్ మూవీ లవర్ మహి.